సమ్మర్లో మామిడికాయ తినకుండా ఉండలేము. వైట్ రైస్ మామిడికాయ పెరుగన్నం తింటే షుగర్ వచ్చిద్దేమోనని భయం. అందుకని ఇలా సెట్ చేశాను. ఫస్ట్ న్యాచురల్గా బర్రెలు పాలు తీస్తారు కదా, అక్కడికి వెళ్ళి పాలు తీసుకొచ్చాను. హైదరాబాద్లో సిటీలో కూడా ఎతుకుతాయి మీరు. ఆ పాలను తోడేశాను కుండలో. అన్నం, తర్వాత మామిడికాయ. ఇక ఏం చేశానంటే కొన్ని పల్లీలు శనగలు నానబెట్టాను రాత్రి, పొద్దున్నే ఉడకబెట్టాను. ఇప్పుడు దాంతోపాటు మీరు చూసినట్టయితే కళ్ళుప్పు, ఇవన్నీ న్యాచురలే. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, తోడేసింది ఇప్పుడే తీస్తాను. మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా, లేదంటే 2000 ఖర్చు పెట్టినా కూడా ఈ రుచి మీకు ఎక్కడ దొరకదు. మీరే చేసుకోవాలి. దాంట్లో ఈ కళ్ళుప్పు ఇదిగోండి వేసేసి, కళ్ళుప్పు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు దాన్ని కలపాలి. ఇప్పుడు ఎందుకు ఒకసారి 2 సార్లు తినంగా మనం, ఇప్పుడు ఏమైందంటే మామిడికాయల సీజన్ అంతా 2 నెలలు 3 నెలలు మనం ఆపకుండా తింటానే ఉంటాం మామిడికాయలు వేసుకొని. దానివల్ల ఆల్రెడీ మనం చాలా ఇంతకుముందు డ్యామేజ్ చేసి ఉంటాం బాడీని. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇంకొంతమంది ఏమో ఈ మామిడికాయ పెరుగు కలిపి తినకూడదు అది ఇది అంటారు, కానీ లక్షల సంవత్సరాల నుంచి మన ఇండియాలో తింటానే ఉన్నాం. కానీ కాకపోతే అప్పుడు కొంచెం దంపుడు బియ్యం లాగా అలా ఉండేవి. సో అవి త్వరగా అరిగేవి కాకపోవడం వల్ల ఈ మామిడికాయలు కూడా దాంట్లో కలుపుకొని తినేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సూపర్ అల్ట్రా పాలిష్ బియ్యం కదా, అందువల్ల మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో అందుకని నేను ఏం చేశానంటే, ఈ శనగలు పల్లీలు ఏంటంటే కొంచెం అరుగుదల స్లో చేస్తాయి. వాటిని బట్టి ఇప్పుడు ఫ్యామిలీలో ఇంట్లో ఉండేవాళ్ళు, ఎక్కువ పని చేయని వాళ్ళు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ తినండి. అదే కనుక ఎక్కువ బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు, వాళ్ళు బాగా ఏదైనా సిమెంట్ పని, కూలి పని, లేదంటే ఎక్కువ తిరిగేవాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, అటు తిరుగుతా ఇప్పుడు పరిగెత్తా ఉండేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తిన్నా కూడా వాళ్ళకి అరిగిపోయిద్ది. సో దీనివల్ల షుగర్ షుగర్ తగ్గిద్దని నేను చెప్పను, కానీ కొంచెం హెల్దీగా ఉండిద్ది. మనకి ఆ నోటికి ఏదైతే మనం మామిడికాయ తినాలి, మామిడికాయ ఉంటే బాగుండిద్ది అని మనం ఎప్పుడైతే కోరుకుంటాం, తినాలి రోజు తినాల్సిందే మామిడికాయ అని కోరుకుంటాం కదా, వాళ్ళకి ఇలా చేస్తే మీకు టేస్ట్కి టేస్ట్, దాంతోపాటు మీకు రుచికి రుచి. ఇప్పుడు ఇది ఇది కళ్ళుప్పు ఉండటం వల్ల, మేగడ పెరుగు ఉండటం వల్ల, కొండ పెరుగు ఉండటం వల్ల, మామిడికాయ వల్ల ఈ టేస్ట్ ఏ 5 స్టార్ హోటల్లో చెప్తే నేను తీసుకొని వస్తాను. ఏ 5 స్టార్ హోటల్లో వచ్చింది ఈ టేస్ట్ నాకు చూపించండి, నేను అక్కడ 5-6 వేలని బిల్లు కడదాం. ఈ టేస్ట్ 5 స్టార్ హోటల్లో అయినా, ఏ 5 స్టార్ హోటల్ వచ్చిందో ఆ పేరు చెప్పాలా మీరు ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్లో మామిడికాయ తినకుండా ఉండలేము.